హలో అండి అందరికీ. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే వక్ఫ్ బోర్డుకి సవరణ చేయాలి. ఈ వక్ఫ్ బోర్డు సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డుకి సవరణ చేసి ఆ భూమిని ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం తానులో కలుగజేసుకోవాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డుకి సవరణ చేయాలి అని చెప్పేసి, అలాగే వక్ఫ్ బోర్డుకి ఇప్పటి వరకు ఉన్న అధికారాలని తగ్గించాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ప్రొటెస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ముస్లిం వక్ఫ్ బోర్డుకి సవరణలు చేస్తే ఆ వక్ఫ్ బోర్డులో ముస్లిం పెద్దల యొక్క అధికారం తగ్గిపోతుంది కాబట్టి దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనమాట. అయితే ఈ సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని మద్దతుని కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు ముస్లిం పెద్దలు కూడగడుతున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుని పార్లమెంట్లో అడ్డుకోండి, అలాగే మేము చేస్తున్న పోరాటానికి మాకు మద్దతు ఇవ్వండి అన్నట్లుగా చాలామంది ముస్లింలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ రిక్వెస్ట్ని విన్న జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో న్యాయం ఉంది అని చెప్పేసి, ఏదైతే వక్ఫ్ బోర్డుకి కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తుంది కదా, ఆ సవరణ చేసే సందర్భంలో వక్ఫ్ బోర్డుకి సవరణ చేయడానికి వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొంటాం, మేము మద్దతు ఇవ్వం, అలాగే రాజ్యసభలో అలాగే లోక్సభలో కూడా వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా మేము ఓటు వేయం, వ్యతిరేకంగా ఓటు వేస్తాము అన్నట్లుగా వైసీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత పేర్ని నాని గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఏదైతే ముస్లిం పెద్దలు జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్ పెట్టుకోగా ఆయన వాళ్ళ యొక్క సమస్యని విని ఆ పార్టీ స్టాండ్, వైసీపీ పార్టీ స్టాండ్ ముస్లింలకి అనుకూలంగా తీసుకున్నారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మైనారిటీ పక్షపాతి అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.